నా కోసం ఆయన శిలువలో మరణించి నీ పాప భారాన్ని నా పాప భారాన్ని ఆయన తొలగించాడంట. ఆయన చనిపోయిన ఆయన అలాగే లేడండి. చనిపోయిన ఆయన 3వ రోజున లేచి మరణపు ముళ్ళుని విరిచి మృత్యుంజయుడే 3వ రోజున లేచాడు. కాబట్టి ఈ మైక్ శబ్దం ద్వారా ఉంటున్న అమ్మ, చెల్లి, అక్క, తంబి ఎవరైనా సరే ఒక్కసారి గమనించండి. నీకు శాంతి కావాలా? మోకరించు. నీవు అసమాధానంతో ఉన్నావా? మోకరించు. నీ కుటుంబంలో సమాధానం లేదా? మోకరించు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారి మనస్ఫూర్తిగా యేసయ్యా అని నువ్వు పిలవగలిగితే, యేసయ్యా అని నువ్వు పిలవగలిగితే ఖచ్చితంగా ఆయన నీకు సమాధానం ఇస్తాడు, నీకు శాంతిని అనుగ్రహిస్తాడు. నీ కుటుంబంలో సమాధానం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దానికి కావాల్సిన అర్హతలు ఏంటయ్యా అంటే, నీ విరిగి నలిగిన హృదయం ఆయనకు కావాలి. నీ విరిగి నలిగిన హృదయంతో ఆయన ఒక్కసారి యేసయ్య అని పిలవగలిగితే ఆయన నీకు ఆసన్నుడుగా ఉన్నాడు, ఆయన నీకు దగ్గరగా ఉన్నాడు. విరిగి నలిగిన హృదయము ఆయనకి ఇష్టమైన బలి అంట.